హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. చూసారు కదండి, చదివారా? గోదావరి బజ్జీ మిక్చర్ అంట. మామూలుగా ఉండదండి మరి టేస్ట్. ఇది నేను ఈస్ట్ గోదావరి వెళ్ళిపోలేదండి బాబు, నేను ఇక్కడే ఉన్నాను. ఇది మన అశోక్ నగర్ కమాన్ దగ్గర కొంచెం లోపలికి వెళ్తే బజ్జీ బండి మిక్చర్ బండి అనమాట ఇది. నేను మొన్న వినాయకుడిని చూడడానికి వెళ్ళినప్పుడు తీసిన షూటింగ్ ఇది. కాకపోతే అప్పుడు అప్లోడ్ చేయలేదు. ఈయనైతే అమలాపురం నుంచి అంట బజ్జీ మిక్చర్ చేయమని అడిగాను, చేస్తున్నారు. కొంచెం లెవెన్ ఎక్కువ వేసి డబుల్ స్పైసీగా చేయమన్నాను. మరి ఈస్ట్ గోదావరి కదండి, కొంచెం కూతంత కారం పులుపులు ఎక్కువే తింటామండి. అందుకని అట్లా అడిగాను అనమాట. పాపం మళ్ళీ నా కోసం అని మళ్ళీ కవర్ వేసుకొని చేస్తున్నారు. సగం పని అయిపోయిన తర్వాత, సగం అయిన తర్వాత అదిగోండి కారం వేస్తున్నారు. అయినా కారంగా లేదులేండి, తిన్న తర్వాత అసలు కారమే అనిపించలేదు నాకైతే. బాగుంది, బాగానే చేశారు, కానీ స్పైసీ అయితే తక్కువగానే అనిపించింది. ఏదైనా కూతంత రుచులన్నీ కావాలండి మనకి. అందుకనే బజ్జీలు చూడగానే ఆగిపోతాం కదా, ఎద్దుల బండి ఆగినట్టు. మీరు కూడా దగ్గరలో ఉంటే కనుక మీరందరూ కూడా వచ్చి ఈ బండి దగ్గర బజ్జీ బండి కాదు, షాప్ లాగే ఉంది, అందరూ కూడా టేస్ట్ చేయండి. బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఇంకా ఈస్ట్ గోదావరి వెళ్ళి తినాలంటే 2000 ఖర్చు అవుతుంది కదండి. రాను పోను టికెట్లు అవన్నీ, మళ్ళీ వెళ్ళినప్పుడు ఏమైనా తీసుకెళ్ళడం అవన్నీ ఉంటాయి కదా. అంత ఖర్చు లేకుండా ఆ రుచులు మన హైదరాబాద్లోనే దొరుకుతున్నాయంటే సంతోషమే కదా. ట్రై చేయండి ఒకసారి మీరందరూ కూడా. నేను తిందాం అనుకున్నా కానీ అక్కడ తినలేదు, గణేష్ని చూడడానికి లేట్ అయిపోతుందని చెప్పి వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ సో మచ్.